హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమశ్రీ. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు. స్వీట్ షాప్ స్టైల్‌లో ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలోని చూపిస్తాను. ఈ నోరూరించే డ్రై ఫ్రూట్స్ లడ్డు రోజుకి ఒకటి తిన్నా ఆరోగ్యానికి మేలు చేయటమే కాదు, ఒకటికి 2 తినాలనిపించే అంత టేస్టీ రెసిపీ. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? నేనిక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి, ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత అందులోని ఒక 2 స్పూన్లు నెయ్యిని వేసి వే కరగనించుకోవాలి. ఈ నెయ్యంతా కరిగిన తర్వాత మనం ముందుగా జీడిపప్పును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ నెయ్యిలో వేసి సిమ్‌లో పెట్టి దోరగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో క్లారిటీగా అర్థమవుతుంది. సిమ్‌లో పెట్టి జీడిపప్పు మొత్తాన్ని కూడా దోరగా వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు పంచదార కానీ, బెల్లం కానీ ఏమీ యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా హెల్తీ. ఒకసారి ట్రై చేయండి. చూసారా? దోరగా ఏగాయి కదా! వీటిని మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే ప్యాన్‌లోని ఇంకో స్పూన్ నెయ్యిని వేసి, మనం ముందుగా చిన్న చిన్న పలుకులు చేసుకున్న బాదం పలుకులు మొత్తాన్ని కూడా నెయ్యిలో వేసి, వీటిని కూడా మీడియం మంట మీద వేయించుకోవాలి. ఫ్రెండ్స్, పిల్లలు కానీ, పెద్దలు కానీ రోజుకి ఒకటి చొప్పున ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు తింటే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా ఫ్రెండ్స్ రోజుకి ఒకటి చొప్పున తినండి. నీరసం కూడా ఉండదు. చాలా హెల్తీగా ఉంటారు. ఈ బాదం పప్పును కూడా మొత్తాన్ని వేయించి గిన్నెలోకి తీసుకొని అందులోనే ఇంకో స్పూను నెయ్యిని వేసి, నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఈ కిస్మిస్ మొత్తాన్ని కూడా అందులో వేసి, దీన్ని కూడా మీడియం మంట మీద వేయించుకోవాలి. ఈ మూడిటిని విడివిడిగా వేయించుకోండి ఫ్రెండ్స్. మంచిగా మాడకుండా వేగుతాయి. వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఖర్జూరాన్ని తీసుకొని అందులోని సీడ్‌ని తీసేసి మొత్తాన్ని కూడా మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వేరొక ప్యాన్ తీసుకొని అందులోని ఒక స్పూను నెయ్యిని వేసి, మనం ముందుగా ఖర్జూరాన్ని మిక్సీ పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ ఖర్జూర మొత్తాన్ని కూడా ఆ నెయ్యిలో వేసి లైట్‌గా వేయించుకోవాలి. ఇది గంటకి అంటుకుపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి చూసి లైట్‌గా మాడకుండా వేయించుకోవాలి. చూసారు కదా, నెయ్యంతా పీల్చేస్తుంది. మొత్తాన్ని మెత్తగా పట్టుకొని మీడియం మంట మీద మొత్తాన్ని కూడా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి, మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు పలుకులు మొత్తాన్ని కూడా అందులో వేసుకోవాలి. మొత్తాన్ని అందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం కూడా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ లడ్డు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డు చుట్టుకోండి ఫ్రెండ్స్. ఈ లడ్డు 20 రోజుల నుంచి 30 రోజుల వరకు ఫ్రెండ్స్ నిల్వ ఉంటాయి. మనం పిల్లలకి స్నాక్స్ రూపంలో కూడా రోజుకొక లడ్డు స్నాక్స్ బాక్స్‌లో పెట్టి ఇవ్వచ్చు. పిల్లలకి ఇట్లా అయినా ఒక హెల్తీ ఫుడ్ మనం ఇస్తున్నట్లు. చాలా అంటే చాలా టేస్టీ అండ్ సింపుల్ కూడా ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ లడ్డు ప్రిపేర్ చేయండి. ఇప్పుడున్న జనరేషన్‌లోని ఫ్రెండ్స్ పిల్లలకి గానీ, పెద్దలకి గానీ పీసీఓడి ప్రాబ్లమ్స్ చాలా అంటే చాలా వస్తున్నాయి గదా! ఈ లడ్డు రోజుకి ఒకటి చొప్పున తినండి ఫ్రెండ్స్. ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. నీరసం అనేది ఉండదు. టిఫిన్‌కి కాస్త లేట్ అయినా గూడా ఒక లడ్డు తినేసి, ఒక గ్లాస్ వాటర్ తాగేసి ఒక 1 అవర్ పాటైనా వెయిట్ చేయొచ్చు. అంత హెల్తీ. చాలా అంటే చాలా సింపుల్‌గా ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకోకుండా చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరొక వీడియోతోని మీ ముందుకొస్తాను.